విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే రోజా మాట్లాడి రోజా రెచ్చగొట్టిన వీళ్ళకి ఏమి వినిపించో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి డైమండ్ రాణి అనగానే పెద్ద తప్పు అయిపోయింది. అలాగే బాలయ్య బాబు గారు సార్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం, దాన్ని ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. ఒక సందర్భంలో బాలయ్య బాబు గారు కొంచెం ఆగ్రహావేశానికి లోనే ఒక మాట ఏమైనా తప్పుగా వాడుంటారేమో, అది కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే క్లియర్ గా మాట్లాడారు. ఇంకొక విషయము, విజయమ్మ గారిని ఏదో అన్నారని చెప్పేసి ఇందాక ఫీల్ అయిపోతున్నాడు సార్ ఈయన. అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు అన్నారని చెప్పేసి, ఇదే వైసీపీ, ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఇదే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మరీ నడిపిస్తున్నటువంటి వ్యవస్థ విజయమ్మకి షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పుట్టింది అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ ఇదే వైఎస్ఆర్ పార్టీ, ఇదే శేఖర్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ. అలాగే పసుపు చీర కట్టుకుందన్నటువంటి ఒకే ఒక కారణంతో సొంత చెల్లెనటువంటి షర్మిలను కూడా ఇష్టారీతిగా ఆమె యొక్క క్యారెక్టర్ ను జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి హోమ్ మినిస్టర్ అనిత గారిని అంటాం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది సార్. మొదటిది. రెండోది, పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటున్నారో ఫస్ట్ విషయం నాకు శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పాలి. ఇంట్లో నీకు ఆడపిల్ల ఉంది పవన్ కళ్యాణ్, రేపు పెద్ద అవుతుంది, నేను బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టిస్తాను నీతో అని చెప్పేసి అన్నాడంటే, నువ్వు ఒక తండ్రి అయ్యి నీ కూతురు వయసుకు వచ్చాక నీతో కన్నీళ్లు పెట్టిస్తానని చెప్పేసి ఒక వెధవెవడో నేను రెచ్చగొట్టాడంటే దాని అర్థం ఏంటి? ఆడపిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు మీ వైసీపీ పార్టీ నుంచి? అట్లాంటి వాడిని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి మరి నేను అండగా ఉంటాను అన్నాడంటే ఆ మాటలన్నీ మాట్లాడించింది ఎవరు? ఇంకొకటి, పోసాని కృష్ణమురళి గారి భార్యని అని చెప్పి అన్నారని చెప్పేసి బాధపడిపోతున్నాడు శేఖర్ రెడ్డి గారి ప్యానెల్లో కూర్చొని. ఫస్ట్ మాట్లాడింది ఆ విషయం గురించి, భార్యల గురించి వ్యక్తిగతంగా మాట్లాడింది పోసాని కృష్ణమురళి. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మరి మాట్లాడిన తర్వాతే జన సైనికులు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటిని చుట్టుముడితే అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన పిల్లల్ని, ఆయన భార్యని, ఆయన తల్లిని కూడా మాట్లాడినటువంటి బుద్ధి లేని గాడిది ఈ పోసాని కృష్ణమురళి. అట్లాంటి వ్యక్తిని వాళ్ళ ఈ ప్యానెల్లో కూర్చొని రాయపాటి అరుణ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, అనిత మాట్లాడింది, బాలయ్య గారు మాట్లాడారు, నీకు కూతురున్నారు, నీకు పిల్లలున్నారు, ఇదే మాట మనల్ని ఎవడో మన ఆడబిడ్డల్ని మీ పిల్లలు పెద్ద అయినాక మీతో రక్త కన్నీరు పెట్టిస్తామని చెప్పేసి ఒక తండ్రిని బెదిరించాలంటే ఏంటి ఉద్దేశం? ఏం చేయాలనుకుంటున్నారు ఆడపిల్లల్ని? రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఆడపిల్లలు ఉంటే శాపమా? వాళ్ళని ఏమైనా చేయాలని మీరు బెదిరిస్తున్నారా? ఇదే మీరు నేర్పుతున్న సంస్కృతి. అట్లాంటి వాడికి తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పవన్ కళ్యాణ్ కూతురు ఏదో చేస్తా అన్నాడు కాబట్టి వాడు పదవించి కూర్చోబెట్టాడా? వ్యవస్థలో రాజకీయంగా విమర్శించండి. మీరు మాట్లాడినటువంటి మాటలను ప్రస్తావిస్తూ ఇవి ప్రస్తావించో అన్నందుకు మీరు రగిలిపోతున్నారే, మరి మీరు ఇన్నాళ్ళు 5 ఏళ్ల పాటు చేసిన మాటలన్నింటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? రాజకీయాల్లో ఆయన భార్యల గురించి మీకేంటి పని? ఆయన పిల్లల గురించి మీకేంటి పని? ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీకేంటి పని? మీ కుటుంబాల్లో ఎవరి గురించి మాట్లాడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే గత 5 ఏళ్ల పాటు ఎప్పుడైనా సరే మీ వ్యక్తిగత జీవితాల్లో ఏలు పెట్టాడా? మీ ఆడపిల్లలు ఎక్కడున్నారని చెప్పి మాట్లాడా? మీ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడా? రాజకీయంగా మాత్రమే విమర్శించాడు. మీరు మాట్లాడినటువంటి మాటలకు కోపం వచ్చి మాత్రమే రాజకీయ విమర్శలే చేశాడు. ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల. మీరు ఆయన వరకే ఆగుంటే ఇంత దూరం వెళ్ళకపోవును. ఇంట్లో ఆడపిల్లలు బెదిరించేది ఎవరు? అసలు ఏ సంస్కారం నేర్పుతుంది మీకు? ఏ ప్రజాస్వామ్యం మీరు ఫాలో అయ్యారు? ఒక ఆడపిల్ల వయసుకు వచ్చినాక తండ్రితో రక్త కన్నీరు పెట్టిస్తామన్నారంటే ఏం చేస్తారు మీరు? ఏం చేయాలనుకున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే మాలాంటి వాళ్ళందరినీ? సంస్కారం లేని రాజకీయాలు నడిపి వాళ్ళు మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు. వీ స్టాండ్ విత్ పోసాని కృష్ణమురళి అంటే పోయి జైల్లో నించోండి అతనితో పాటు అందరూ పోయి, సిగ్గు లేకుండా. రైట్, ఒక్క నిమిషం అండి నరసింహప్రసాద్ గారు, ఒక్క నిమిషం. శేఖర్ ఇది ఆవిడ ఒక్క నిమిషం నరసింహప్రసాద్ గారు, ఎందుకంటే ఇది కొద్దిగా సీరియస్ టాపిక్. ఈయన ప్రస్తావించిన అంశాలు ఆవిడ రిప్లై ఇచ్చింది. శేఖర్ ప్లీజ్. సార్ నా కొడకల్లారా పేక పిసుకుతా అన్నప్పుడు ఏడబడుతున్నావు తల్లి నువ్వు? ఇంత ఆవేశంగా ప్రసంగం